ఈ వీడియో చూసినప్పుడు నాకు చాలా అంటే చాలా బాధేసింది. ఏమనాలా వీళ్ళని, అసలు ఏమనాలి? పాప మా టాక్సీ డ్రైవర్ అన్న చూస్తుంటే బాధేస్తుంది. ఎందుకంటే ఒకవేళ ఆయన కార్ని రెంట్ కనుక తెచ్చుకుని ఉంటే ఆల్మోస్ట్ ఆయన నెల రోజులు సంపాదించే పైసలు ఒక క్షణంలో పోతున్నాయి. ఎందుకంటే వీళ్ళు అడ్డగోలుగా బండి మీదకి ఎక్కి డ్యామేజ్ చేసినప్పుడు క్లాస్ గుణంగా బ్రేక్ అవుతుంది. ఆ బ్రేక్ అయిన దానికి ఏం లేదని 30,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఆ కారు ఓనర్ అతను ఎందుకు ఒక్కుంటాడు? ఈయన దగ్గర మొత్తం వసూలు చేసుకునేదాకా వదిలేయాడు. ఒకవేళ ఆయన సొంత కార్ అయి ఉంటే ఈఎంఐస్ కట్టుకోవాలా, ఫ్యామిలీని రన్ చేసుకోవాలా? వీళ్ళు ఎగిరి డాన్స్ చేసిన దానికి, అంత డ్యామేజ్ అయిన దానికి మళ్ళీ దానికి రిపేర్కి 30,000 రూపాయలు ఖర్చు పెట్టుకోవాలా? ఇలాంటి వాళ్ళని ఏమనాలి అసలు? మనం ఎంజాయ్ చేస్తుంటే మనతో పాటు నలుగురు కలిసి ఎంజాయ్ చేసేలా ఉండాలి, కానీ మనం ఎంజాయ్ చేస్తుంటే ఇంకొకరికి నష్టం కలిగించేలాగా ఎప్పుడు కూడా చేయకూడదు అట్లా.